ఒకసారి డీటెయిల్స్లోకి పోదాము. డీటెయిల్స్లో ఏంది అంటే రాజా సింగ్ మళ్ళీ రాయబారం నడుపుతున్నారా? పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక విషయంలో పార్టీతోటి బీజేపీ పార్టీతోటి కేంద్ర అధిష్టానంతో డిఫర్ అయి ఆయన పార్టీకి రాజీనామా చేసిండు. మళ్ళీ ఆ తర్వాత దాదాపు ఒక నెల రోజులు ఉంటుంది తతంగం అంతా నడిచి మళ్ళీ ఇప్పుడు మెత్తబడి లేదు లేదు నేను బీజేపీలోనే ఉంటా అనేలాగా తన అనుచరులతో కావచ్చు పార్టీలో ఆయనకు అనుకూలంగా ఉండే నాయకులతో కావచ్చు రాయబారం నడుపుతున్నారని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. తొందరపడి పార్టీకి రాజీనామా చేసిన ఒకవేళ పార్టీకి రాజీనామా చేస్తే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే బీజేపీకి కొంత ఊపు ఉంది, అటు మొత్తం దిగుతుంది. ఇక కేంద్రం బీజేపీకి వ్యతిరేకంగా రాజాసింగ్ పోటీ చేస్తే కనుక గోషామాల్ నియోజకవర్గంలో బీజేపీ గెలవాలి అని బీజేపీ పట్టుబడితే కనుక బీజేపీ ఓటు బ్యాంకు గోషామాల్లో ఉంటుంది కాబట్టి అండ్ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మొత్తం ఢిల్లీ అధిష్టానం బీజేపీ అధిష్టానం మొత్తం గోషామాల్లో కూర్చొని గోషామాల్ సీట్ను దక్కించుకుంటుంది. అయితే అప్పుడు రాజాసింగ్ దెబ్బ పడుతుంది. ఇక మళ్ళీ రాజకీయంగా భవిష్యత్తు ఉండకపోవచ్చు, రకరకాల ఇవి ఉంటాయి. అంటే ఆయన ఏమంటారు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది ఈ వార్త చూస్తుంటే. అందుకే పార్టీ పెద్దలతోటి మెల్లగా రాయబారం నడిపి తిరిగి ఆయన అనుచరులు ప్రయత్నం చేస్తున్నాడు. రాజాబాయి పార్టీ మీద కోపంగా ఏం లేడు, తొందరపాటు నిర్ణయం తీసుకుని అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, రాజాసింగ్ ఎక్స్పెక్ట్ చేయలే ఏది ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారని. కానీ ఎవ్వరు ఊహించినట్టుగా 10 రోజులలో రాజీనామాని యాక్సెప్ట్ చేసేసరికి ఏం చేయాలన్న ఇదిలో పడిపోయిండు. కొందట్లా నార్త్ ఇండియా దాని ఏమంటారు తీర్థయాత్రలకు పోయొచ్చుండు. మళ్ళీ అనుచరులతో మాట్లాడితే మేము చూసుకుంటాం అన్నట్టు వాళ్ళే డీల్ చేస్తారు మొత్తానికి అధిష్టానంతో. అధిష్టానం ఓకే అంటే రీఎంట్రీకి రెడీ అని చెప్పేసి సిగ్నల్ ఇస్తూ ఉన్నారట. పార్టీపై నిజంగా కూడా ఆయన రాజీనామా చేసిన కాడికి వెళ్ళి అట్లా కాదు ఇట్లా కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడింది, కానీ పార్టీని ఎప్పుడు టార్గెట్ చేస్తూ మాట్లాడలే, కామెంట్స్ చేయలే. మోడీ మీద అమిత్ షా మీద బీజేపీ అధిష్టానం మీద ఎలాంటి కామెంట్లు కానీ ఎలాంటి ఇది చేయలే. త్వరలో తిరిగి పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. తన వైఖరిని మార్చుకొని మెత్తబడడం ఎందుకు కారణమని సమాచారం. ఇటీవలే చూద్దాం ఒకసారి డీటెయిల్స్ ఏమున్నాయి. ఇలా రాజా సింగ్ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రాజా సింగ్ కూడా పునరాలోచనలో పడ్డాడు. నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. తాజాగా రాజా సింగ్ కూడా తన వైఖరిని మార్చుకుని మెత్తబడమే ఎందుకు కారణమని సమాచారం. ఇటీవలే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. దాంతో రాజా సింగ్ రాజీనామాను ఆమోదించినట్టు పార్టీ కేంద్ర నాయకత్వం ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజా సింగ్ మాత్రం తాను ఏ పార్టీలో చేరనని, తాను మోడీ అమిత్ షాలకు వీర విధేయుడునని ప్రకటించుకున్నారు. సేఫ్ సైడ్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమన్నా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మొన్న ఒక కామెంట్ చేసింది. అయితే అదే సమయంలో గోషామాల్ బీజేపీకి అడ్డా, ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఖాయం అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. అంటే గోషామాల్ బీజేపీకి అడ్డా అంటే రాజాసింగ్ అడ్డా కాదు అని ఇంటర్నల్గా ఆయనే చెప్పినట్టే. గోషామాల్లో రాజాసింగ్కి ఎంత బలం ఉందో బీజేపీకి అంత బలం ఉందనేది ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మరోవైపు రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించిన నాయకత్వం ఆయన ఎమ్మెల్యే పదవి విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిజంగా పార్టీకి రాజీనామా చేస్తే అసెంబ్లీ స్పీకర్కి ఈ విషయాన్ని తెలియజేయాలి. పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి పార్టీ నుంచి వదిలిపోయింది కాబట్టి ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్కు పార్టీ లేఖ రాయొచ్చు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం పార్టీకి రాజీనామాను ఆమోదించింది, కానీ ఎమ్మెల్యే పదవి గురించి మాత్రం అంటే రాజాసింగ్ ఎమ్మెల్యే దాని గురించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి కామెంట్లు చేయలేదు. దాదాపు రాజీనామా ఆమోదించుకొని ఇప్పటికీ 12 రోజులు అవుతుంది. స్పీకర్కు లేఖ రాయకపోవడంతో ఆయన రాజీనామాను ఎట్లయితే యాక్సెప్ట్ చేసినామో దాని మీద కొంత ఏమంటారు ఆలోచిస్తుంది, పార్టీ నాయకత్వం కూడా ఆలోచిస్తుంది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దాంతోపాటు రాజాసింగ్ కూడా పునరాలోచనలో పడ్డాడు. అరే తొందరపడి రాజీనామా చేసినాడేమో, ఒకవేళ పార్టీ పెద్దలు పిలిస్తే తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అటువైపుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ఆయన డైరెక్ట్ రంగంలోకి దిగకుండా ఆయన అనుచరులు, ఆయన వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రంగంలోకి దింపి అటు పార్టీ అగ్రనేతలు, పార్టీ రాష్ట్ర పెద్దలు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పైరవి అది నడిపిస్తూ ఉన్నాడు రాయబారాలు. ఈ మధ్యనే ఎవరు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ చెప్పిన మాటలు కూడా దీనికి కొంచెం నిజమే కావచ్చు అనిపిస్తున్నాయి. రాజాసింగ్ బీజేపీలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎట్లంటే ఆయన మొన్న అన్నాడు ఆయన సస్పెండ్ కాలేదు, పార్టీకి రాజీనామా మాత్రమే చేసిండు, ఆయన సొంతంగా పార్టీలోంచి పోయిండు, కానీ పార్టీ ఆయనను ఇది అనుకోలే. ఆయన నిర్ణయాన్ని, ఆయన అభిప్రాయాన్ని గౌరవించి
రాజాసింగ్ రాజీనామాని పార్టీ ఒప్పుకుంది, కానీ పార్టీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ రాజాసింగ్ని సస్పెండ్ చేయలేదు. పార్టీ నుంచే రాజాసింగ్ బయటకు పోయిండు. మళ్ళీ ఆయన రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు. జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే, బీజేపీ ఒకటి ఉంటుంది ఐటీసీలు పెట్టింది, ఏంది మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ మెంబర్ అయిపోవచ్చు, మెంబర్షిప్లో రిజిస్టర్ అయిపోతుంది. జస్ట్ ఒక నెంబర్ మిస్డ్ కాల్ ఇస్తే రాజాసింగ్ మళ్ళీ బీజేపీ సభ్యుడు అయిపోతాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే కోవలేక వస్తాడని చెప్పేసి ఆయన మాట్లాడి మనస్తాపం చెంది తొందరపడి రాజీనామా చేసింది. కాబట్టి పార్టీ అధిష్టానం కూడా ఆ రాజాసింగ్ మీద మళ్ళీ ఆ రాజీనామాను లేదు నువ్వు వచ్చేసా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేలాగా, రాజాసింగ్ మళ్ళీ యాక్సెప్ట్ చేసేలాగా అటు పార్టీ కూడా భావిస్తుంది. నిజంగా చెప్పాలంటే రాజాసింగ్ పార్టీలో ఉంటే హైదరాబాద్లో బీజేపీకి కొంత అనుకూలమే, కానీ వ్యతిరేకం ఏముండదు. ఒకవేళ ఆయన బయట ఉన్నా కూడా బీజేపీ భావజాలం ఏదైతే ఉందో హిందుత్వ, ఆయన దాన్నే పట్టుకొని వెళ్ళాడతారు. కాబట్టి అట్లా కూడా బీజేపీ భావజాలానికి ప్లస్ పాయింట్, కానీ రాజాసింగ్ వల్ల బీజేపీకి ఏం మైనస్ పాయింట్ ఉండదు. ఎందుకంటే ఆయన తొందరపడి మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చర్యలు కావచ్చు, కామెంట్లు కావచ్చు, అంతా కూడా బీజేపీ ఫేవర్గానే ఉంటాయి. బీజేపీ ఫేవరు లేదంటే బీజేపీ లైన్, పార్టీ లైన్ ఏదైతే ఉందో హిందుత్వ, దానికి ఫేవర్గానే ఉంటాయి. కాబట్టి రాజాసింగ్ వల్ల బీజేపీకి వెంటుక వాసంత నష్టం కూడా ఉండదు. కాకపోతే పార్టీ నాయకుల మీద కామెంట్లు చేయడం, అది ప్రతిపక్షాల వాళ్ళకి ఒక సందు దొరకడం, అంతేగాని ప్రతిపక్షాలు మరి పార్టీ వ్యవహారాల్లో ఏలిపెట్టేంత ఛాయిస్ అయితే రాజాసింగ్ ఏమి ఇయ్యడు. కాకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని ఇతర మతాల మీద, ఇతర మతాలకు సంబంధించిన పార్టీల మీద చేస్తుంటారు. కాబట్టి అట్లా కొంత ఇరుకున పడే అవకాశం ఉంటుంది, కానీ పార్టీకి సంబంధించినది అయితే ఎలాంటి డ్యామేజు ఇది చేసేది ఉండదు రాజాసింగ్ వల్ల. ఇది ఇట్లా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్